అప్పుడు విరక్తి కలిగినప్పుడు అక్కడ ఏం చెప్పారు తమాషాగా, నీకు మనసు ఉంటే నేనుంది, నేనుంటే మనసు ఉంది, మనసు ఉంటే శరీరం ఉంది, శరీరం ఉంటే మనసు ఉంది, శరీరం మనసు ఉంటే జగత్తు ఉంది, జగత్తు ఉంటే మనసు. అంటే మనసు లేని జగత్తుని, జగత్తు లేని మనసుని ఊహించగలరా? జగత్తు ఉన్నది అనుకున్నాడు, మనసు ఉన్నాడుగా, అనుకునే నేనుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నా, నేను జడము, మనసు జడము, శరీరం జడము, అంటే సంవత్సరం మొత్తం కూడా జగత్తు జడము, తను గ్రహించాలి. ఈ మొత్తం గుంపంతా కలిసి విడగొట్టి చెప్తే ఇన్ని రకాలుగా వచ్చింది. ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు బాధ తట్టుకోలేకపోతున్నావు? సుఖం కావాలి, నిత్యాంతం శాశ్వతమైన సుఖం కావాలి. ఈ అనుభవించేవాడు అనుభవించడం త్రిపుటి రూపంగా, త్రిగుణ రూపంగా ఉన్న సర్వము కూడా వచ్చిపోయేదే అనుభవంలోనే ఉంది. ఆ వచ్చిపోయేటప్పుడు శాస్త్రం ఎలా అవుతుంది? అప్పుడు శాస్త్రంగా లేని మనసు ఈ జగత్తు, నువ్వు ఈశ్వరుడు, జగత్తు సార్వక సారూప సాహిత్య ముక్తులు నీవే, బ్రహ్మేశ్వర మనసు నీవే, స్త్రీ నువ్వే, పురుషుడు నీవే, నపసుడు నీవే, సర్వం పంచభూతాలు పంచదమ అన్ని నువ్వే. ఇంకా సర్వం వేసి ఈ సర్వాన్ని కూడా గ్రహించలేని జడ పదార్థాన్ని, గ్రహించలేని మనసు కూడా జడమే, నేను జడమే, శరీరం జడం. ఈ జడ పదార్థం సత్యం అన్నావు, అసలు జడ పదార్థం సత్యం ఎలా అవుతుంది? ఆ జడ పదార్థం ఎలా ఏర్పడింది? చైతన్యం వల్ల. చైతన్యం సాయం చేస్తా, చైతన్య సంధానం. అయితే చైతన్యం డైరెక్ట్గా చేసిందా? ఇక్కడ రెండు వచ్చినాయి ప్రశ్న. ఒకటి చైతన్యం, రెండు పరమాత్మ అంటే దేవుడు ప్రసక్తి. అంటే దేవుడు ప్రసక్తి లేకుండా నమ్మకం ఉన్నాకే, కనీసం ప్రకృతి ప్రసక్తి లేకుండా, నాస్తిక ప్రసక్తి, ఆస్తిక ప్రసక్తి లేకుండా ఎవరైనా ఉంటారా? ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ అనుభవంలో ఆస్తికుల గురించి చెప్తానంటే నాస్తికుడు కూడా చేసుకోండి దాని ప్రకారంగా, అందరికీ సోచుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు. ఆ దేవుడు ప్రసక్తి ఇద్దరు చూస్తున్నారు కదా. ఆ దేవుడు అనే పదానికి అర్థం ఏంటి? స్థిరమైన ఆనంద స్వరూపంగా, ఉనికిగా, స్థిరమైన ఆనందంగా, చిత్ పదార్థంగా, సత్ పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, స్వేచ్ఛగా, స్వతసిద్ధంగా ఉన్నదే చైతన్యం. ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మ సృష్టించాడు, కర్త భర్త పరమాత్మే అన్నప్పుడు పరమాత్మకు కానీ ఈ చైతన్యం అంటే ఆత్మకు కానీ ఇప్పుడు చెప్పిన బోధంతా వ్యవహార జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు సంబంధమే లేదు. అసలు మనకు తెలియదు అంటారు వాళ్ళు, అసలు సంబంధం లేదు. అంటే పరమాత్మ సంబంధం లేనప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడు పరమాత్మ సంబంధం లేదన్నారు, బాగానే ఉంది. శరీరం అసలు లేని వస్తువు, నేను లేని వస్తువు, జగత్తు లేని వస్తువు, శరీరం లేని వస్తువు. కానీ ఉన్న వస్తువుగా నేను భ్రమలో పడిపోయినా కదా. ఆ భ్రమలోంచి ఎలా బయటపడాలంటే ఇవన్నీ తీసేయమన్నాడు. ఎలా తీసేస్తా నువ్వు? దానికి మార్గం ఉపదేశం ఉండాలి కదా. అందుగురించి గతంలో ఋషీశ్వరులు ఇప్పటిదాకా రేపటిదాకా ఒకటే చెప్పేశారు. ఫస్ట్ ఏం చెప్పారు? శరణాగతి, సంపూర్ణ శరణాగతి ఉండాలి. ఎవరికి? నువ్వు నమ్మిన వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ కూడా భక్తి మార్గంలో రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, మిత్రుడు, వీళ్ళందరూ ఎవరికో కూడా శరణాగతి ముందు. శరణాగతి అంటే నేను అనేది లేదు, అహంకారం లేదు, జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది, అన్నీ ఉంది. అసలు నేనేటప్పుడు జ్ఞానాజ్ఞానం నాకు సంబంధం ఉంది? ఎవరికి సంబంధం ఉంది? ఒక ఇచ్చేసావు, ఆధారపడ్డావు, స్నేహితుల మీద ఆధారపడ్డావు, అప్పుడు స్నేహితుడు అవుతాడు. సహజంగా మన స్నేహితుల వల్ల కూడా చావు భయం ఉంది కాబట్టి బతుకున్నప్పుడు ఇవన్నీ భారమైనాయి కాబట్టి దేవుడు ఉన్నాడు మనందరికీ. ఇప్పుడు ఇంతవరకే చూడండి, నాస్తికులు దాని దగ్గర అలా ప్రవర్తించారు, మాకేమీ అభ్యంతరం లేదు. ఆస్తికులు మాకు అదంతగానే అభ్యంతరం లేదు. మీ విషయాలు మీరు గతం నుంచి ఇప్పటిదాకా అన్ని అనుభూతులు తెలుసునే తెలియట్లేదు. ఈ తెలుసుకునే ఉన్నప్పుడు మనసు ఉన్నప్పుడే కదా, శరీరం ఉన్నప్పుడే కదా, జగత్తు ఉన్నప్పుడే కదా, నేను ఉన్నప్పుడే కదా. ఇవన్నీ తీసేయాలంటే ఏం చేయాలి? మీ తగ్గ పద్ధతిలో మీరు చేసుకోండి. ఇక్కడ స్వయోగ అసలు ప్రసక్తే లేదంట. అసలు ప్రసక్తి లేనప్పుడు మళ్ళీ గురు ప్రసక్తి ఎలా వచ్చింది అన్నాడు సార్. నేను గురు ప్రసక్తి ఎత్తట్లేదు, గురు శిష్య ప్రసక్తి లేదు, తల్లి తండ్రి గురు ప్రసక్తి లేదు, దేవుడి ప్రసక్తి, ఆస్తికత నాస్తికత, ఆఖరి చైతన్య ప్రసక్తి కూడా ఎత్తరాదు, జడ ప్రసక్తి ఎత్తరాదు. ఏ ప్రసక్తి ఎలా ఉంటాను అంటే అదే ఇప్పుడు చూద్దాం. ఏ ప్రసక్తి లేకుండా ఉండొచ్చుగా. నువ్వు గమనించావు, గమనిస్తూ కూర్చో. ఆ గమనించావు, నేను చెప్పబోయినా నువ్వు ఏదో ఒకటి గమనించు అనుకుంటావు కదా.
గమనించిన దాన్ని అనుభవ అనుభూతిని, గమనించిన దాన్ని గుర్తించేదాన్ని, గుర్తించిన దాన్ని తెలుసుకున్న దాన్ని ఏంటి సాక్షి జ్ఞానాన్ని, సాక్షి స్మృతిని, సాక్షి శబ్దాన్ని, సాక్షి భావాన్ని, సాక్షి తలంపుని. కదా ఇక్కడ ఏ సత్తు వచ్చినప్పుడు సాక్షి అయింది కదా. సాక్షి అంటే ఏంటి? నిర్వికారం, వికారం అయింది. వికారం నిర్వికారం రెండు ఉన్నది జగత్తు. దీన్ని సృష్టించింది పరమాత్మ. ఇక్కడే వచ్చింది. పరమాత్మకి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పిన బోధంతా చైతన్యానికి అంతగానే అసలు సంబంధమే లేదు. అవగాహన నీకు తెలుస్తుంది కదా. అప్పుడు మనోగమనికలు, నేను గమనికలు, జగత్ గమనికలు, ఈ సర్వగమనికలతో ఉన్న అనుభూతులన్నీ కూడా గమనించేవాడుగానే ఉన్నాడుగా. ఆ గమనించేవాడు ఎలా ఉన్నాడు? గుర్తించి గమనించి తెలుసుకునే సాక్షి చైతన్యంతో ఉన్నాడు. సాక్షి చైతన్యం కూడా లేదు, పూనికి అంతం కూడా లేదు అని స్వయం ప్రబోధ, స్వయం సూచన, అవగాహనతో మీకు సూచించా. ఆ సూచన కలిగిన వాడికి ఏంటి? నీవుగానే ఉన్నావు. స్వత సిద్ధం, అనుభవ సిద్ధం, స్వామివేకజ్ఞం. ఇక్కడ ఆత్మదర్శనమా, ఆత్మ సాక్షాత్కారమా? నువ్వు చూసింది ఏదైతే ఉందో దాని ఇంద్రియాల ద్వారా కానీ, ప్రత్యక్షం కానీ, ఇది కానీ, ఆ దర్శనం కానీ దాని ఆత్మదర్శనము ఉంటాడు. సాక్షాత్కారంలో అనుభవంలో ఉందని అనుభవంలో ఉన్నట్టుగా గ్రహించి ఆ ఆత్మ నేను, ఆత్మ అనుభవం, ఆత్మ గుర్తించి గమనిస్తుంది అని అనుభవాలు తెలుసు. ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఇవన్నీ పదాలు వెరైటీగా చెప్తున్నా, రకరకాలు చెప్పబడుతుంది. చెప్పేవాడు చెప్పబడేది చెబుతున్నది అంతా కూడా ఆత్మ పరిచయం. కేవలం లోపల గమనించి గుర్తించి తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్నే, పరిచయం దాన్నే దర్శనం, ఆత్మదర్శనం అంటారు. అదే గ్రహించే లక్ష్యంతో, గుర్తించి గమనించే లక్ష్యంతో నేనే ఉన్నాను, వీనికి సత్తుచిత అనుభూతిగా ఉన్న అనుభూతిగా నేనే ఉన్నానే అనుభవం గ్రహించడమే ఆత్మ సాక్షాత్కారం.